morning to all of you. I hope that you're all doing well. This is me, Sujath. Today, we'll be looking at a very important chapter with regard to Group 1 economy, and also important for Telangana also, and also for the Andhra Pradesh also. Okay, because we are discussing the health sector. So, generic drugs. Generic drugs means what? జెనరిక్ డ్రగ్స్ మీన్స్ క్యాన్సర్ డ్రగ్ ఉంటుంది కదండి. డ్రగ్ అంటే ఏంటి? ఒక కెమికల్ ఫార్ములా, అంతే. కెమికల్ ఫార్ములా జస్ట్ లైక్ మన టేబుల్ సాల్ట్ ఉంది కదా, టేబుల్ మీద సాల్ట్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ టేబుల్ సాల్ట్. NaCl, సోడియం క్లోరైడ్, ఇది ఒక ఫార్ములా. డోలో 650 కూడా ఇంకా చూసుకోండి, మీకు ఒక ఫార్ములా రాసి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ డ్రగ్, అండ్ దట్ ఫార్ములా ఈస్ కాల్డ్ ఎస్ ఫార్ములేషన్స్. అందుకే ఈ ఇండస్ట్రీకి ఏమంటారంటే డ్రగ్ ఫార్ములేషన్ ఇండస్ట్రీ అంటారు. ఓకే, డ్రగ్ ఫార్ములేషన్ ఇండస్ట్రీ. సో వాళ్ళు కొత్త ఫార్ములాస్ తయారు చేసి ఓకే, హెడేక్ తొందరగా ఎట్లా పోవాలి, ఎలాంటి ట్యాబ్లెట్స్లో ఎలాంటి కెమికల్స్ ఉంటే హెడేక్ తొందరగా పోతుంది, కోల్డ్ తొందరగా పోతుంది. సో అది వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు ఆన్ ర్యాట్ అండ్ దెన్ ఆబ్వియస్లీ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ ఆల్సో. సో దట్ ఇఫ్ దే ఆర్ రెస్పాండింగ్ వెల్, సో దట్ ఈస్ ఆల్సో గివెన్ టు అస్. ఫైన్. సో క్యాన్సర్ డ్రగ్, దట్ ఈస్ కాల్డ్ డ్రగ్ ఫార్ములేషన్. సో క్యాన్సర్ డ్రగ్ ఉంది కదా, క్యాన్సర్ డ్రగ్కి కూడా వెనక ఒక ఫార్ములేషన్ ఉంటుంది, ఫార్ములేషన్. ఓకే, సో క్యాన్సర్ డ్రగ్ జనరలీ పెద్ద కంపెనీస్ ప్రొడ్యూసెస్ ఇట్. ఓకే, కంపెనీస్ లైక్ ర్యాన్బాక్సీ అయినా సరే, ఓకే, సిప్లా, ఓకే, లూపిన్, ఓకే, నోవార్టిస్. సో ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి కదా, దే విల్ మ్యానుఫ్యాక్చర్. వాళ్ళు క్యాన్సర్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఒక డ్రగ్ 150 రూపీస్, ఒక డ్రగ్ 200 రూపీస్ ఉంటుంది. ఓకే, ఫైన్. సో ఒక పూర్ పీపుల్ ఆయన పర్ డే 500 రూపీస్ పర్ డే సంపాదిస్తాడు. ఆయన ఒక పానీపూరి బండి ఆయన పర్ డే మొత్తం రా మెటీరియల్ తెచ్చేసిన తర్వాత ఆయనకి ఒక 700 అలా 500 అలా వస్తుంది. వాళ్ళ ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ ఉందనుకోండి, మార్నింగ్ ఒక ట్యాబ్లెట్, ఈవినింగ్ ఒక ట్యాబ్లెట్ తీసుకోవాలి. ఎక్కడ ఉంటే డబ్బులు? వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. గెటింగ్ మై పాయింట్ హియర్, డబ్బులు ఉండవు. సో అట్లానే వాళ్ళు అలా కాఫ్ చేసి అలాంటి బ్లడ్ వచ్చి వాళ్ళు అట్లానే చచ్చిపోతారు. సో ఈజ్ ఇట్ ద గవర్నమెంట్ మేడ్ ఫర్ దట్? దట్ ఈస్ వై వై చూస్ ద గవర్నమెంట్కి అందుకే మనం చూస్ చేస్తామా? గవర్నమెంట్కి ఒట్టిగా మీరే చేసుకోండి అన్నీ, మీరు మంచిగా తినండి, ఓకే, మాకు అట్లనే వదిలేండి. దట్ ఈస్ వై వీ చూస్ ద గవర్నమెంట్, నాట్ రైట్. గవర్నమెంట్ షుడ్ ఫంక్షన్ ఫర్ అస్, గవర్నమెంట్ షుడ్ ఫంక్షన్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ అస్, రైట్ ఆర్ రాంగ్? ఓకే, ఇలాంటి వాళ్ళకి కదా చూసుకోవాలి గవర్నమెంట్. ఉన్న వాళ్ళకి మాత్రం అవసరం లేదు, చూడలేదని కూడా సరిపోతుంది. వాళ్ళు వెకేషన్స్కి, మాల్డీవ్స్కి అక్కడ కూడా పోతూ ఉంటారు, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. కానీ ద పూర్ పీపుల్ కోసం కూడా గవర్నమెంట్ పని చేయాలి. ఎస్, సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే ఎట్లా? సో దెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ జనరిక్ డ్రగ్ హ్యాస్ స్టార్టెడ్. జనరిక్ డ్రగ్ అంటే ఓకే, ఇక్కడ బ్రాండింగ్ ఉండదు. అంటే మనం ఇక్కడ ర్యాన్బాక్సీ ట్యాబ్లెట్ తీసుకుంటే 1, 2, 3 ట్యాబ్లెట్ ఇంకా చూసుకుంటే ర్యాన్బాక్సీ అని రాసి ఉంటుంది. అంటే ఒక పెద్ద పాష్ కంపెనీ అనమాట, వెరీ గుడ్ కంపెనీ, ఎక్సలెంట్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ఓకే, సో జనరిక్, సో ఇక్కడ ఉన్న ఫార్ములా ఉంటుంది కదా, ఈ ఫార్ములాతో వితౌట్ బ్రాండింగ్ ఒక వైట్ స్ట్రిప్ మీద సేమ్ ఫార్ములాది క్యాన్సర్ డ్రగ్స్ ఇస్తారు అట్లా మనకు. ఓకే, అది మన గాంధీ హాస్పిటల్ దగ్గర ఒక స్టోర్ ఓపెన్ చేసిండు, జన్ ఔషధి అని. జన్ ఔషధి అంటే మెడిసిన్, జన్ అంటే అందరికీ, పబ్లిక్కి, జనాలు పబ్లిక్కి. సో పబ్లిక్ కోసం తక్కువ రేట్లో మేజర్ క్రిటికల్ డిసీజెస్కి, ఇలాంటి క్యాన్సర్ డిసీజెస్కి ట్యాబ్లెట్స్ కావాలి కదా, అక్కడ 30 రూపీస్లో 40 రూపీస్లో సేమ్ కెమికల్ ఫార్ములా సేమ్ ఉంటుంది. ఓకే, సో ఇట్ ఫంక్షన్స్ ద సేమ్ వే. ఇది ఎట్లా ఫంక్షన్ చేస్తుంది, ఇది కూడా అట్లానే ఫంక్షన్ చేస్తుంది. కొంచెం తేడా ఉంటుంది అఫ్ కోర్స్, బట్ ఆల్మోస్ట్ సేమ్, ఏం టెన్షన్ లేదు, ఆల్మోస్ట్ సేమ్. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. సో అలాంటి డ్రగ్స్కి ఏమంటారు? జనరిక్ డ్రగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ మెడిసిన్ యాక్సెసిబుల్, మెడిసిన్స్ పూర్ పీపుల్కి దొరకాలి. ఓకే, దట్ ఈస్ why government has started what? Generic drug stores government has started. That stores are called as, these are many 3,000 new stores has been started by the government of India, called as what? Jan Aushadhi Yojana lo ivanni start ayindi. Okay, health insurance kuda start chesinu 2015 lo, ivanni 2015 lo. Okay, rupees 1 lakh per family. ఓకే, ఒకవేళ ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్ ఉంటే, లైక్ అబౌవ్ 60 years వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో, వాళ్ళకి 1,30,000. ఓకే, గవర్నమెంట్ ఇది స్టార్ట్ చేసింది హెల్త్ ఇన్సూరెన్స్. అంటే మనకు ఏదైనా
హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, కెటరాక్ట్ సర్జరీ ఉంది, లేకపోతే ఏదైనా అపెండిక్ సర్జరీ ఉంది, సో ఇంట్లో ఎవరికైనా పర్ 1 lakh rupees పర్ ఫ్యామిలీ, 1 lakh rupees పర్ ఫ్యామిలీ. ఇది ఇప్పుడు లేదు, ఇది పాతది. ఇప్పుడు ఇది ఇట్ హెస్ బీన్ చేంజ్ టు న్యూ స్కీమ్. న్యూ స్కీమ్ ఏముంది నేను చెప్తాను. నేను పాత స్కీమ్ ఫస్ట్ డిస్కస్ చేస్తున్నా, బికాస్ మనకు తెలంగాణలో అయినా సరే, ఏపీలో అయినా సరే, ఫిలిమ్స్లో వాట్ ఎవర్ విల్ గెట్, పాతవి కూడా వస్తాయి, కొత్త కూడా వస్తాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్. ఓకే, నేషనల్ డయాలసిస్ సర్వీస్ ప్రోగ్రామ్ ఆల్సో స్టార్టెడ్. నేషనల్ డయాలసిస్ సర్వీస్ ప్రోగ్రామ్. ఓకే, జనరలీ ఎవ్రీ సెషన్ ఎప్పుడైనా డయాలసిస్కి మీరు వెళ్తున్నప్పుడు, ఓకే, వెన్ యూ గో ఫర్ ది డయాలసిస్ ప్రోగ్రామ్, when you go for the dialysis services in any of the hospital, 2,000 rupees minimum cost అండి. ప్రైవేట్ హాస్పిటల్లో it will 3,000 rupees ఉంటుంది. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే, ఈ డయాలసిస్కి పూర్ పీపుల్ ఒకవేళ డయాలసిస్ కోసం వస్తున్నారంటే హాఫ్ గవర్నమెంట్ బేర్ చేసేది, హాఫ్ పూర్ పీపుల్ బేర్ చేసుకోవాలి. హాఫ్ గవర్నమెంట్ బేర్ చేసేది, హాఫ్ పూర్ పీపుల్ బేర్ చేసుకోవాలి. ఇంకా డయాలసిస్ ఒక ఎమర్జింగ్ డయాలసిస్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాట్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్, అంటే మన స్టమక్ అండ్ దట్ ఈసోఫాగస్, ఓకే, దట్ ట్రంక్ ఉంటుంది కదా మొత్తం మనది, సో దానికి రిలేటెడ్ డిసీజ్ అండి ఇది. ఓకే, డయాలసిస్. ఓకే, అంటే ఇక్కడ ఆగిపోతుంది, అంటే తినడానికి రాదు, సో దట్ థింగ్స్ ఆర్ దేర్ హియర్. ఓకే, సో ఇది ఒక ఎమర్జింగ్ డిసీజ్ అనమాట. దిస్ ఈజ్ ఏ ఎమర్జింగ్ డిసీజ్ ఇన్ అవర్ కంట్రీ. చాలామందికి ఇలాంటి ప్రాబ్లమ్ వస్తున్నాయంట. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇప్పుడు హాస్పిటల్ కాకుండా ఎవరైనా సపరేట్గా డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేస్తే, సపరేట్ జస్ట్ లైక్ మనకు ఈఎన్టీకి సపరేట్ ఉంటుంది, డెంటల్కి సపరేట్ ఉంటుంది కదా, ఇన్ ద సేమ్ వే డయాలసిస్ సెంటర్ సపరేట్గా ఓపెన్ చేస్తే పీపీపీలో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో గవర్నమెంట్ కొంచెం డబ్బులు ఇస్తుంది, మీరు కొంచెం డబ్బులు పెట్టండి, ఒక డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయండి, అక్కడ పూర్ పీపుల్కి డయాలసిస్ సర్వీసెస్ ఇవ్వండి, వాళ్ళది బిల్ ఏం వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి హాఫ్ బిల్ తీసుకోండి, మీకు గవర్నమెంట్ హాఫ్ ఇచ్చేస్తుంది. సో అంటే బేసికల్లీ గవర్నమెంట్కి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో స్టార్ట్ చేయాలి, మళ్ళీ రిక్రూట్మెంట్ చేయాలి, ఇవన్నీ ఎందుకు కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇది స్టార్ట్ చేసింది, సక్సెస్ అయింది ఇది. ఓకే, పీపీపీ సెంటర్స్ టు రెడ్యూస్ కాస్ట్, డ్యూటీస్ ట్యాక్సెస్ వాళ్ళ మీద రెడ్యూస్. ఓకే, అలాంటి సెంటర్స్ మీద, డయాలసిస్ సెంటర్ మీద వాళ్ళు మంచిగానే చేసుకుంటున్నారు కదా ఫర్ ది సోషల్ వెల్ఫేర్ పర్పస్. దట్స్ వై సోషల్ వెల్ఫేర్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ మీద ట్యాక్స్ కూడా తక్కువ తీసుకుంటుంది. ఓకే, సో 3 important has been launched in 2015 to 2016. Okay, this have been launched in the year 2000. All of them once at a time. Arun Jaitley announced చేసిరండి. These schemes were announced by Arun Jaitley. Okay, he is not there now. Then another important scheme is there, National Health Mission. 2013 it was launched. Okay, before it was launched in the year 2005. 2005 లో లాంచ్ అయింది. Later on it was changed into what, 2013. The National Health Mission encompasses 2 submissions అండి. Encompasses 2 submissions. First is National Rural Health Mission. Second one is National Urban Health Mission. National Rural Health Mission, National Urban Health Mission. Okay, the main programmatic components include హెల్త్ సిస్టమ్కి స్ట్రెంథెన్ చేయాలి. హెల్త్ సిస్టమ్కి స్ట్రెంథెన్ చేయాలంటే అక్కడ వస్తున్న వాళ్ళకి, పూర్ పీపుల్కి కన్సల్టేషన్స్, ఓకే, టైంకి దొరకాలి వాళ్ళకి, వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళకు ఆ టైంకి అపాయింట్మెంట్ ఇచ్చేయాలి. డయాగ్నోస్టిక్స్, వాళ్ళు ఏదైనా యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఇస్తే ఆ రోజే వాళ్ళకి ఇచ్చేయాలి అకార్డింగ్ టు ద నీడ్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద డిసీజ్. ఓకే, స్ట్రెంథనింగ్ చేయాలి. ఓకే, టైంకి డాక్టర్ రావాలి. ఓకే, రిపోర్ట్స్ కూడా ప్రాపర్గా ఇచ్చేయాలి. ఓకే, అండ్ వాట్ ఐ సే ఈజ్ డ్రగ్ సప్లై కూడా, అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు, అది కూడా సప్లై ప్రాపర్గా ఉండాలి. దానికి ఆన్లైన్ సిస్టమ్స్ ఉంటే మంచిది. ఫైన్, ఇన్వెంటరీ తక్కువ ఎక్కువ ఉంటే డైరెక్ట్గా వాళ్ళకి తెలిసిపోతుంది అండ్ దే విల్ సెండ్, రైట్ ఆర్ రాంగ్. ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రెంథనింగ్. స్ట్రెంథనింగ్ అంటే ఇంకా గట్టిగా చేయండి, ఇంకా మంచిగా చేయండి అనమాట. ఏదైనా సరే, కన్సల్టేషన్ నుంచి, డయాగ్నోస్టిక్ నుంచి, సర్జరీ నుంచి, ఇంకా మెడిసిన్ ఇవ్వడం నుంచి, మళ్ళీ రిఫరల్ సర్వీసెస్ నుంచి, మళ్ళీ పోస్ట్ సర్జరీ, ప్రీ సర్జరీ ఎక్సెట్రా, అన్ని ఆస్పెక్ట్స్ మీద ఓకే మంచిగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఎలా చేస్తుంది అలాంటి ప్రాక్టీసెస్ చేసుకుంటే స్ట్రెంథనింగ్ అంటారండి. ఓకే, రీప్రొడక్టివ్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా హెల్త్ గురించి మీకు ఎగ్జామ్లో ఏదైనా హెల్త్ గురించి రాయాలంటే ఈ లెటర్స్ మీకు తెలిస్తే చాలు, మీరు మంచిగా ఒక పెద్ద ఎస్సే కూడా రాసుకోవచ్చు. యూ కెన్ రైట్ ఏ బిగ్ ఎస్సే ఆల్సో. రిమెంబర్ దిస్ పాయింట్, రీప్రొడక్టివ్,
ఓకే మెటర్నల్, దెన్ మన చిన్న పిల్లలు పుట్టిన తర్వాత న్యూనాటల్, తర్వాత ఆయన చైల్డ్ అయిపోతాడు, చైల్డ్ అడాలసెంట్. ఆల్ దీస్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ దిస్ లెక్చర్. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. సో ఇది మీకు ఒకవేళ తెలిసి ఉంటే రీప్రొడక్టివ్లో ఏం స్కీమ్స్ ఉన్నాయి, మెటర్నిటీకి ఏం స్కీమ్స్ ఉన్నాయి, న్యూనాటల్కి ఏం స్కీమ్స్ ఉన్నాయి, చిల్డ్రన్కి ఏం స్కీమ్స్ ఉన్నాయి, అడాలసెంట్కి ఏం స్కీమ్స్ ఉన్నాయి, డైరెక్ట్గా మీరు ఎగ్జామ్లో రాసుకోవచ్చు. సో ఇఫ్ యూ నో దిస్ ఈజ్ ఎనఫ్. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. సో నేషనల్ హెల్త్ మిషన్ రూరల్ ఏరియాలో సపరేట్, అర్బన్ ఏరియాలో సపరేట్ చేస్తున్నారు. అండ్ ద మేజర్ ఆస్పెక్ట్ దట్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వాట్, స్ట్రెంథనింగ్ ఆఫ్ హెల్త్ సిస్టమ్ ప్లస్ రీప్రొడక్టివ్, మెటర్నల్, న్యూనాటల్, చైల్డ్, అడాలసెంట్ అండ్ కమ్యూనికేబుల్ అండ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్. ఇది కూడా నేను చెప్పేస్తాను మీకు. ఓకే, కమ్యూనికేబుల్ and non-communicable diseases means what? Non-communicable diseases. Okay, in the government documents lo meeku communicable diseases CD and CDS, NCDS atla rashi untadi. So communicable disease, non-communicable disease. Communicable disease is nothing but transmission. Okay, it will be transmitted from infected person already infect aina person నుంచి ఇన్ఫెక్టెడ్ పర్సన్ టు హెల్తీ పర్సన్కి వెళ్ళిపోతుంది, హెల్తీ పర్సన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే కరోనా వైరస్ అనమాట. కరోనా వైరస్ ఇన్ఫెక్టెడ్ అయిన పర్సన్ నుంచి హెల్తీ పర్సన్కి ట్రాన్స్మిట్ అవుతుందా లేదా? అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, కమ్యూనికేబుల్ డిసీజెస్. అంటే ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి వేరే హెల్తీ పర్సన్కి వెళ్ళాలి. కమ్యూనికేబుల్ డిసీజెస్ జస్ట్ లైక్ కామన్ కోల్డ్ కూడా, జస్ట్ లైక్ ఫ్లూ కూడా, జస్ట్ లైక్ కరోనా వైరస్ కూడా చాలా ఉన్నాయి. ఎయిడ్స్ కూడా ఇంటర్ కోర్స్ చేసి సెక్షువల్గా మీరు ఎవరితోనే ఇంటర్ కోర్స్ చేసుకుంటున్నప్పుడు కూడా ఆ పర్సన్కి సెక్షువల్ ఎయిడ్స్ ఉంటే, వేరే గర్ల్కి ఉంటే ఆర్ బాయ్కి ఉంటే ఇట్ విల్ బి ట్రాన్స్మిటెడ్. కమ్యూనికేబుల్ డిసీజ్ ట్రాన్స్మిట్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. దీనిలో కూడా ఇంకా మంచిగా చెప్పాలంటే ఇక డైరెక్ట్ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది, ఇండైరెక్ట్ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది. డైరెక్ట్ కాంటాక్ట్, ఇండైరెక్ట్. డైరెక్ట్ కాంటాక్ట్ అంటే ఎయిడ్స్ అనమాట. నేను ఓకే ఐ షుడ్ బి హ్యావింగ్ సెక్స్ విత్ ఎ గర్ల్ హూ ఈస్ హ్యావింగ్ వాట్ ఎయిడ్స్. సో డైరెక్ట్గా నేను కాంటాక్ట్ అయితేనే, సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేస్తేనే నాకు వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, నేను ఆమెతో కూర్చున్నా సరే, ఆమెతో తింటున్నా సరే ఏం కాదు. బట్ ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ ఐ హ్యావ్ ఏ సెక్షువల్ ఇంటర్ కోర్స్. సో డైరెక్ట్ కాంటాక్ట్ కావాలి. కానీ కరోనా వైరస్కి డైరెక్ట్ కాంటాక్ట్ అవసరం లేదు. మీరు అక్కడి నుంచి కూడా కాఫింగ్ చేస్తే నాకు వచ్చేస్తుంది. ఓకే, అక్కడ నుంచి కూడా కాఫింగ్ చేస్తే నాకు వచ్చేస్తుంది. సో ఇండైరెక్ట్ కాంటాక్ట్. కానీ రెండు మీరు చూసుకోండి కమ్యూనికేబులే. సో అనదర్ వన్ ఈజ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే ఎవరికైనా హార్ట్ డిసీజ్ ఉందనుకోండి, ఆ హార్ట్ డిసీజ్ మనకు వచ్చేస్తుందా? రాదు. ఎవరికైనా కిడ్నీ డిసీజ్ ఉందనుకోండి, అది మనకు వచ్చేస్తుందా? రాదు. ఎవరికైనా డయాలసిస్ ప్రాబ్లం ఉందండి, మనకు వచ్చేస్తుందా? రాదు. ఎవరికైనా ఐ మంచి లేదనుకోండి, మనకు వచ్చేస్తుందా? రాదు. ఎవరైనా డెఫ్ ఉంటే, డమ్ ఉంటే మనకు వచ్చేస్తుందా? రాదు. సో దీస్ డిసీజెస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అండి. ఓకే, చాలు, రైట్. సో కమ్యూనికేబుల్ అండ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. జనరల్గా గవర్నమెంట్ కమ్యూనికేబుల్ డిసీజెస్లోనే స్కీమ్స్ ఉంటాయండి. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్లో ఎక్కువ స్కీమ్స్ ఉండవు. హార్ట్ సర్జరీలు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు, కిడ్నీ ఫెయిల్యూర్లు ఇవన్నీ గవర్నమెంట్ ఇవ్వదు. ఓకే, ఎలాంటి స్కీమ్స్ ఉండవు, ఇలాంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏమి ఇవ్వదు గవర్నమెంట్. జనరల్గా వెరీ మినిమం ఇస్తుంది. ఓకే, బట్ మేజర్లీ 99% ఆఫ్ ది గవర్నమెంట్ బడ్జెట్ విల్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ వాట్, ది కమ్యూనికేబుల్ డిసీజెస్ కూడా కంట్రోల్ చేయడానికి ఉంటుంది. బికాస్ చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది కదా. పబ్లిక్ హెల్త్ అంటారు, దీనికి ఏమంటారు, పబ్లిక్ హెల్త్ పాడ్ అవ్వకుండా చూసుకోవడం. సో పబ్లిక్ హెల్త్ ఎప్పుడు పాడవుతుంది, కమ్యూనికేబుల్ డిసీజెస్ వల్లనే పాడవుతుంది. ఏదైతే డెంగ్యూ అన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ అన్సానిటైజ్ కండిషన్, ఒక గార్బేజ్, ఒక వాటర్ లాగింగ్ కండిషన్స్, ఇవన్నీ చెదారం ఉంటుంది కదా, డ్రైనేజ్ ఎక్సెట్రా, ఇవన్నీ దగ్గర మనం శానిటైజేషన్ డ్రైవ్ నడిపిస్తారు, ఇవన్నీ క్లీన్ చేస్తారు. ఎందుకంటే డెంగ్యూ, ఓకే, మలేరియా ఇవన్నీ ఇక్కడ నుంచి వస్తాయి కాబట్టి. ఓకే, that's why government generally try to concentrate on what sanitation, cleanliness, public health ki affect avvakunda chusukuntadi. Okay, fine. So we have learned some schemes. These schemes are done. Fine. Then universal access to equitable. యూనివర్సల్ అంటే అందరికీ ఈక్వల్గా సర్వీసెస్ దొరకాలి, తక్కువ ధరలో దొరకాలి, క్వాలిటేటివ్గా దొరకాలి. అంటే కన్సల్టేషన్ ఉంది కదా, ఒక 1 minute సరే అమ్మా రాసేసినప్పుడు అట్లా కాదు, క్వాలిటేటివ్. వాళ్ళది వినాలి. ఓకే, పూర్ పీపుల్ వచ్చినప్పుడు, బీపీఎల్ పీపుల్ వచ్చినప్పుడు డాక్టర్
పేషెన్స్గా సబర్గా వినాలి. ఏమైంది, ఓకే, ఎప్పటి నుంచి అవుతుంది, హడావుడి చేయొద్దు. బ్లడ్ టెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఇట్లా ఇలా కొట్టద్దు, ప్రాపర్గా కూర్చోపెట్టి మంచిగా అది చేసి క్వాలిటేటివ్ సర్వీసెస్ మీన్స్ ఓకే ఎలా చేయాలి, ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, ప్రొసీజర్ ఎలా ఉంటే అట్లనే చేయాలి, ఇష్టం వచ్చినాగా చేయొద్దు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ as qualitative healthcare services that are accountable and responsive to the people's needs. That are accountable to the responsible to the people in. Accountability అంటే వాళ్ళు ఏదైనా సర్వీసెస్ ఇస్తే వాళ్ళు సమాధానం ఇవ్వాలి గవర్నమెంట్కి. అంటే డాక్టర్స్లు, డయాగ్నోస్టిక్ వాళ్ళు, రేడియోథెరపీస్ వాళ్ళు గవర్నమెంట్లో పనిచేస్తారు కదా, వాళ్ళు అకౌంటబుల్ ఉండాలి. వాళ్ళు ఏదైనా రిపోర్ట్ ఇస్తే అది తప్పుగా ఉంటే వాళ్ళకి తీసేయడం. దట్ ఈస్ కాల్డ్ as వాట్ అకౌంటబుల్. ఎవరైనా డాక్టర్ మంచిగా బిహేవ్ చేయట్లేదు, ఒక గర్ల్ పేషెంట్తో హీఈస్ మిస్బిహేవింగ్, హీఈస్ టచింగ్ హియర్ అండ్ దేర్ ఎక్సెట్రా, సో అప్పుడు కంప్లైంట్ రాస్తే ఓకే దే షుడ్ బి అకౌంటబుల్, వాళ్ళకి తీసేయాలి. అట్లా రెస్పాన్స్ టు ద పీపుల్కి నీడ్ ఏముంది అలా రెస్పాన్స్ ఇవ్వాలి. ఓకే ఫైన్. సమ్ ఆఫ్ ది మేజర్ గోల్స్ ఆఫ్ నేషనల్ హెల్త్ మిషన్ ఆర్ total fertility rate reduced to 2.1. We are very happy. Recently National Family Health Survey 5/2021 డిసెంబర్లో వచ్చిందండి. ఓకే 2021 డిసెంబర్లో వచ్చింది, మొన్ననే వచ్చింది. ఓకే, సో ఇది డిక్రీజ్ అయిపోయింది. సో వీఆర్ సక్సెస్ఫుల్. జనరలీ ఇది ఎందుకు ఈ ఆబ్జెక్ట్ ఎందుకు పెట్టుకుంటారంటే టు పాపులేషన్ కంట్రోల్ మెజర్ అండి. ఇది పాపులేషన్ కంట్రోల్ చేయాలి. ఓకే, పాపులేషన్ కంట్రోల్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంట్లో నా శాలరీ 10,000 ఉంది, 5 పిల్లలు ఉన్నారు, ఇంకా 6 పిల్లలు, 7 పిల్లలు, 8 పిల్లలు, అలానే పెరుగుతూ ఉంటే నా 10,000 శాలరీ ఎట్లా సరిపోతుంది? సరిపోదు. రైట్ ఆర్ రాంగ్? సో దట్స్ వై ఇండియాలో ఉన్న రిసోర్సెస్, వాటర్ అయినా సరే, ఎలక్ట్రిసిటీ జనరేషన్ పవర్ అయినా సరే, ఫుడ్ గ్రెయిన్, అగ్రికల్చర్ రిలేటెడ్ ల్యాండ్ అయినా సరే, ఓకే ఇష్టం వచ్చినాక పాపులేషన్ పెరుగుతూ ఉంటే రిసోర్సెస్ ఎలా సరిపోతాయి? సరిపోవు. ఓకే, అందుకే పాపులేషన్ స్టెబిలైజేషన్ చేయాలి, చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎన్విరాన్మెంట్కి ఓవర్ ఎక్స్ప్లోటేషన్ చేయకుండా ఉండాలంటే పాపులేషన్ స్టెబిలైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రిమెంబర్ దిస్. పాపులేషన్ కంట్రోల్ మెజర్ అని మాట ఇది. పాపులేషన్ స్టెబిలైజేషన్ అంటే ఏంటి? పాపులేషన్ స్టెబిలైజేషన్ ఈజ్ ఓకే నథింగ్ బట్ number of individual born should be number of individual died. ఓకే, అంతే ఉండాలి. number of individual born అంటే birth should be equal to what? Death. This is called as population stabilization. ఓకే, కానీ birth ఈజ్ మోర్ దెన్ డెత్ అంటే ఓవర్ పాపులేషన్ అవుతుంది. ఓకే, బర్త్ ఈజ్ లెస్ దెన్ డెత్ అంటే చాలామంది ఓల్డ్ అయిపోతారు ఇండియాలో. మళ్ళీ ఇండస్ట్రీలో చాలా గట్టిగా ఫిజికల్ స్ట్రెంత్ పని చేసిన వాళ్ళు తక్కువ అయిపోతారు, ఇండస్ట్రీస్ నడవవు, బయట కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఓల్డ్ ఉన్నారు కాబట్టి బయట వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయరు. ఎందుకంటే అరే బై 45 years 50 yearsలో ఉన్న వాళ్ళు మంచిగా పని చేస్తాడా, లేకపోతే 35-40 yearsలో ఉన్న వాళ్ళు మంచిగా పని చేస్తాడా? 45-50 years ఉన్నవాడు 10 డస్టర్స్ ప్రొడ్యూస్ చేస్తే 35 to 40 years ఉన్నవాడు 20 డస్టర్స్ ప్రొడ్యూస్ చేస్తాడు. ప్రొడక్టివిటీ ఎవరిది ఎక్కువ ఉంటుంది? ప్రొడక్టివిటీ యంగ్ ఏజ్లో ఎక్కువ ఉంటుంది అని వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు ఇక్కడ రాకుండా ఏం చేస్తారంటే వేరే కంట్రీస్కి పోతారు. సో రెండు కూడా మనకు మంచిది కాదు. అందుకే పాపులేషన్ స్టెబిలైజేషన్ మనకు చాలా ఇంపార్టెంట్. పాపులేషన్ స్టెబిలైజేషన్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్? ఎస్. ఓకే, దెన్ ఇన్ఫాంట్ mortality rate. ఓకే, ఇన్ఫాంట్ mortality rate మీన్స్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ died బిఫోర్ సెలబ్రేటింగ్ దేర్ ఫస్ట్ బర్త్డే ఆర్ లెస్ దెన్ 1 year. ఓకే, అంటే బేబీ బార్న్ అయింది, ఓకే 1 year కూడా సర్వైవ్ అవ్వలేదు, 1 year లోపలే చచ్చిపోయింది అనమాట. ఓకే, బేబీ బార్న్ బట్ డైడ్ బిఫోర్ సెలబ్రేటింగ్ ద ఫస్ట్ బర్త్డే ఆర్ బిఫోర్ 1 year. అవుట్ ఆఫ్ 1000 పిల్లలు బార్న్, 1000 babies born, out of that 1000 babies how many died before 1 year? This is called as what? Infant mortality rate. Mortal అంటే చచ్చిపోవడం, ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటే ఎంత బతుకుతున్నాం అనమాట. మోర్టల్, వీఆర్ ఆల్ మోర్టల్స్ అంటే ఎంత బతుకుతాము, చచ్చిపోతాము ఎట్ ది ఎండ్. ఓకే, సో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఈస్ హౌ మచ్? మీన్స్ అవుట్ ఆఫ్ 1000 babies born how many are dying in our country? Okay, so it was more. So our objective is 25 తక్కువ, అంటే 40 ఉన్నింది 25 చేయాలి. ఓకే, సో 25 పేరెంట్స్ 40 పేరెంట్స్కి చాలా బాధగా ఉంది కదా. ఓకే, బిగ్ పూర్ పీపుల్ కదా, సో గవర్నమెంట్ చూసుకోవాలి వాళ్ళకి. ఓకే, దెన్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ రెడ్యూస్ ఇట్ టు 1 per 1000. ఇది ఎంతో 161, అది జనరల్గా 1 lakhకి చూసుకుంటారు. ఇది 1 lakhకి చూసుకుంటారు. 1 lakh మెటర్నల్ మోర్టాలిటీ రేట్
అంటే మదర్ సర్వైవింగ్ రేట్ అని మాట. ఆఫ్టర్ డెలివరీ మదర్ విల్ సర్వైవ్ ఆర్ నాట్, మదర్ సర్వైవింగ్ రేట్ కూడా చెప్పొచ్చు ఇది. ఓకే, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఆర్ మదర్ సర్వైవింగ్ రేట్. ఓకే, మదర్ హ్యాస్ గివెన్ ఎ బర్త్ టు ఎ బేబీ. ఓకే, విత్ ఇన్ 43 days how many are dying? Within 43 days how many are dying? How many mothers are dying less than 43? Baby birth అయిన తర్వాత less than 43 days లో how many mothers are dying per 1 lakh population చూసుకుంటారండి. 1 lakh పాపులేషన్ చూసుకుంటారు, 1000 కాదు. 1000 అది ఆయన 1 lakhకి 120/1 lakh ఉంటే 1000కి ఎంత అని అట్లా ఇచ్చిండు, కానీ 1 lakhకే చూసుకుంటారు ఎప్పుడైనా. ఓకే, జస్ట్ ఒక డిడక్షన్ చేసుకున్నాడు. బట్ రిమెంబర్ స్టాండర్డ్ ఈజ్ 1 lakh ఓన్లీ, స్టాండర్డ్ ఈజ్ 1 lakh. ఓకే, 1 lakhకి ఎంత ఉంటే 1000కి ఎంత అని చూసుకోవచ్చు కదా. సో ఆయన 1000లో ఇచ్చిండు, ఓకే, గవర్నమెంట్ డాక్యుమెంట్లో, కానీ కాన్సెప్ట్ మాత్రం 1 lakh. ఓకే, బేబీ బర్త్ అయిన తర్వాత విత్ ఇన్ 43 days ది మదర్స్ ఆర్ డయింగ్. హౌ మెనీ ఆర్ డయింగ్? ఒకవేళ మదర్ 43 days సర్వైవ్ అయిపోయింది అనుకోండి, చచ్చిపోతుంది అనమాట. షీ విల్ బీ సర్వైవింగ్, షీ విల్ బీ అలైవ్. ఓకే, సో ఈ మదర్ మోర్టాలిటీ రేట్ తగ్గించాలంటే అడాలసెంట్ ఏజ్లో 11 to 18 years ఏజ్ ఉంది కదా, వాళ్ళకి ప్యూబర్టీ ఏజ్, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ వస్తాయి కదా, అక్కడ చాలా న్యూట్రిషన్ ప్రోటీన్ ఇవ్వాలండి. అక్కడ తక్కువ అవ్వడం వల్లనే ఇలాంటి కాంప్లికేషన్స్ జరుగుతున్నాయి. అండ్ ఐఎంఆర్ అండ్ ఎంఎంఆర్ పెరుగుతుందని అనమాట. అర్థమవుతుంది? ఎస్. ఓకే, ఓకే, రెడ్యూస్ ఇట్ టు 1 per 1000. ఓకే, అంటే 100 per 1 lakh, అంతే కదా. 1 per 1000 అంటే 100 per 1 lakh. 167 ఉంది ఇప్పుడు ఇది. ఓకే, బ్రింగ్ డౌన్ ది మలేరియల్ కేసెస్ టు లెస్ దెన్ 1 per 1000 పాపులేషన్. ప్రివెంట్ అండ్ రెడ్యూస్ అనేమియా ఇన్ ఉమెన్ ఇన్ ద ఏజ్ బ్రాకెట్ ఆఫ్ 15 years to 49 years. చాలామంది ప్రెగ్నెన్సీలో అనేమిక్ కండిషన్ చాలా. ఓకే, బ్రింగ్ డౌన్ కేసెస్ అండ్ మోర్టాలిటీ డ్యూ టు ట్యూబర్క్లోసిస్ బై హాఫ్. ట్యూబర్క్లోసిస్కి ఎవ్రీ అంటే ఇయర్లో ఒక 100 people ఆర్ గెట్టింగ్ టీబీ అంటే అది 50 అయిపోవాలి. హాఫ్, బ్రింగ్ డౌన్ ట్యూబర్క్లోసిస్ డెత్స్ టు హాఫ్. ట్యూబర్క్లోసిస్ వల్ల 100 members చనిపోతే అది మనం 50 చేసేయాలి ఇన్ 3 years and 4 years. వాళ్ళు టార్గెట్ ఇయర్ కూడా ఇచ్చిండ్రు, బట్ ఇయర్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ బికాస్ 2020 వాజ్ ద ఇయర్, వీఆర్ ఇన్ 2021. సో అది అప్పుడు లాంచ్ అయింది, ఇది మనం అచీవ్ చేయలేదు ఇంకా. వీ హ్యావ్ నాట్ అచీవ్డ్ ఇట్. సో వీ హ్యావ్ నాట్ అచీవ్డ్ దిస్ వన్, మై డియర్స్. వీ హ్యావ్ అచీవ్డ్ దిస్ వన్, నాట్ అచీవ్ 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 దిస్ వన్. సో 2020 వాజ్ ద టార్గెట్ టు అచీవ్ ఆల్ ఆఫ్ దిస్. వీ హ్యావ్ నాట్ అచీవ్. ఇంకా కొత్తగా నేషనల్ హెల్త్ మిషన్ 3.0 కూడా వచ్చింది. విల్ డిస్కస్ అబౌట్ ఇట్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ఇంకా కొన్ని ఆబ్జెక్టివ్స్ ఏమేమి పెట్టుకున్నారు అక్కడ, దట్ వీఆర్ ఈజీలీ ఏబుల్ టు కాంప్రిహెండ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మీ. హ్యావ్ ఎ నైస్ డే. బై బై, టేక్ కేర్, అండ్ డూ స్ప్రెడ్ ది all videos, okay, so that everyone will take the benefit of it. Have a nice